గడ్డి మూసేవాడిని. పిల్లి బిసర్లు అని అంటారు, అది కట్ చేసుకొని ఇంత మూట కట్టుకొని తీసుకొచ్చేవాడిని. ఇక్కడ ఇక్కడ ఇళ్ళకి వెళ్ళి పాలు పోసేవాడిని. కొంతమంది బ్రాహ్మిన్స్కి పాలు పోసేవాడిని సార్. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయంగానే నాకు 139 ర్యాంక్ వచ్చింది. నర్సరావుపేటలో ముగ్గురికే వచ్చింది, దాంట్లో నేను ఒకడిని. వాళ్ళ అబ్బాయి వాళ్ళు పిల్లలు వాళ్ళు బాగా చదివించుకుంటారు, వాళ్ళకి ఎవరు రాలే, నేనే పాలు అని అప్పటి నుంచి అసలు మా టీచరు పెరిగిపోయింది అనమాట నర్సరావుపేట. సో అట్లా వాళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటంటే గేట్ దగ్గర పాలు పోసి మనం వెనకపోతాం, ఈసారి అట్లా కాదు, మీరు అసలు మా ఇంట్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ విఐపి అయిపోయి వాళ్ళ ఇంట్లోనే. సో అట్లా మా ప్రస్థానం మొదలైందన్నమాట. ప్రకాష్ నగర్ ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. మేము ఉన్న ప్లేస్ సార్, ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఒకటే, అదే ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు సార్ అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. గంగమ్మ గుడి అని ఉంది కదా, అదే ప్రోగ్రామ్ గంగమ్మ గుడి తిన్నాలా, దానికి కూడా నేను ఇలా వెళ్తున్నా. ఓకే, గంగమ్మ గుడి ఉండేది, మా ఇల్లు ఉండేది సార్. అక్కడ అంతా మొత్తం చిలకలు పొలాలు ఉండేవి అన్నమాట, దొంగలు పడతా ఉండేవాడు. అందుకని రాత్రిపూట నేను పెద్దగా చదువుకునేవాడిని. ఉదయాన్నే 4 గంటలు లేచి, మా అమ్మ 4 గంటలు లేచేది పాలు పెతకడానికి. సో నేను కూడా మా అమ్మతో పాటు లేచి పెద్దగా చదువుకునేవాడు. ఎందుకంటే మనుషులు ఉన్నారు బాబు, దొంగలు రావద్దు. నిజంగానే పడేవాడు సార్. అప్పుడు కన్నం కొట్టడం అది ఇది చేయడం అట్లా చేసేవాళ్ళు అనమాట. పక్కన ఇళ్లలో దొంగలు పడుతూనే ఉండేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా పడతారేమోనని నేను పెద్దగా చదువుకునేవాడిని. ఇంజనీరింగ్కి వెళ్ళలేక ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళంతా సైలెంట్గా చదువుతున్నాడు. ఇదేందా అట్లా సైలెంట్గా చదువుతున్నా, నాకు అర్థం కాదు. చాలా ఇబ్బంది పడ్డా 1 సంవత్సరం పాటు. చాలా గందరగోళం అయిపోయి ఎట్లా సైలెంట్గా ఎట్లా చదువుతాం, పెద్దగా చదివితేనే ఎవడు ఒప్పుకోడు. చాలా గందరగోళం అయిపోయి అట్లా నడిచింది సార్. ఒకటేంటంటే నర్సరావుపేటలో సార్ ఈ ట్యూషన్లు చెప్పేవాళ్ళు టీచర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. ఇప్పుడు చెప్తా ఉన్నారు. అప్పటికన్నా ఇప్పుడు స్కూళ్ళు పెరిగిపోయినాయి, ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి, మనకు అవకాశాలు పెరిగినాయి. దాని తర్వాత చాలా అభివృద్ధి జరిగింది, చాలా రేట్లు పెరిగినాయి, కోటీశ్వర్లు అయిపోయారు చాలామంది. మా ఇంటి దగ్గర ల్యాండ్ ఉందంటే ఇల్లు ఉందంటే వాడు కోటీశ్వరుడి కింద లెక్క అనమాట. అది నా ఉద్దేశం. అంటే అంత రేట్లు పెరిగిపోయినాయి. నన్ను చూసి సార్, మా ఇంటి పక్కన అతను మెడికల్ రిప్రజెంటేటివ్, అప్పుడప్పుడే బచ్చా, వాళ్ళ ఆవిడ జస్ట్ మగ్గం వేసుకుంటూ ఏదో బోత్ ఎండ్స్ మీటింగ్ లాగా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికా ఉద్యోగం చేస్తున్నారు. సో మా ఇంటి ఎదురు ఒక అతను ఉన్నాడు, అతను వ్యవసాయం చేస్తాను, ఇప్పుడు కూడా వ్యవసాయం. వాడి పొలం ఏమైందంటే మన ఊరు ఎక్స్పాండ్ అయిపోయి వాడి పొలం ఏంటంటే కలెక్టరేట్ ఉంది చూసారా, ఆ ప్రాంతంకి వచ్చేసి. అందుకని వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. వాడు నన్ను చూసి వాడి పిల్లలు అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి అమెరికా పంపించా, వాళ్ళ అబ్బాయిని జర్మనీ పంపించాను నేను. పోయి అందరూ అమెరికా పోతే ట్రంపులు బింపులు వస్తున్నారా, ఇటు పోని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. మెకానికల్ ఏ క్లాస్ అనమాట జర్మనీ. అందుకని ఇప్పుడు జర్మనీలో చదువుతున్నాడు వాడు. సో అలా ఏంటంటే సార్ మా వీధి ఈ డాలర్ వీధి అయిపోయింది ఆల్మోస్ట్. చాలా మార్పులు వస్తాయి సార్. అంటే మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో మా ఇంట్లో ఒక ఆయన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు అద్దెకి. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువుకొని నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టడానికి పోరాటం చేశాడు. రాకపోతే మొన్న గ్రూప్ ఏ రాశాడు. గ్రూప్ ఏ వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ. అంటే పేటెంట్ ఆఫీసర్ అంటారు చూసారా, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీసర్. వీడు చదివి వీడు ఏం లేకుండా పోతాడో అని భయం వేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోయినాయి సార్. అంటే 100 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు 97% ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లోనే మీరు మెరిట్ ఎక్కువ చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తగినటువంటి రెమ్యూనరేషన్ ఫలితం కూడా మీకు లభిస్తుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు పోరాటం చేయొద్దని నేను సలహా ఇస్తున్నాను. సో మీకు ఎబిలిటీని బట్టి మన వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేస్తారు సార్ బాగా పిల్లలు. సో అన్ని అవకాశాలు ఉపయోగించుకొని టెక్నాలజీ రంగంలో కానీ మీ అభిరుచి ఉన్న రంగంలో మీరు
కొలువులు సాధించాలనేటువంటిది నా యొక్క నిశ్చితాభిప్రాయం. సో అందువలన నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను అమెరికాకి వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళి వార్టన్ అనే ఒక బిజినెస్ స్కూల్ ఉంది, అమంగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఇప్పుడు మీకు గూగుల్ ఉన్నాడు కదా, గూగుల్ CEO ఉన్నాడు కదా. గూగుల్ CEO ఎవరు? సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ ఈజ్ మై క్లాస్మేట్. వి స్టడీ టుగెదర్ ఎట్ వార్టన్ ఇన్ 2003 క్లాస్. ఓకే. సో దాని తర్వాత నేను ఇండియాకి వచ్చేసాను. వాడేమో 68th ఎంప్లాయీ ఆఫ్ గూగుల్ జాయిన్ అయ్యాడు. అప్పుడు గూగుల్ అనేది చిన్న కంపెనీ. సో అట్లా ఇంత ఓటింట అని వాడు ఇప్పుడు చాలా పెద్ద పవర్ఫుల్ మ్యాన్ అయిపోయాడు. సో నేను అట్లా అయ్యి నేను CM ఆఫీస్లో జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు సార్. ఎందుకని మన ఈ నక్సలైట్ ఇన్ఫెస్టెడ్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరు పడితే వాడిని కాల్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిస్థితి అందుకే కదా ఉమేష్ చంద్ర అనేవాడిని లేకపోతే KS వ్యాస్ అనేవాడిని నడి రోడ్డు మీద హైదరాబాద్లో కాల్ చేసినటువంటి సందర్భం అది మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అతను రకరకాలుగా కష్టపడి ఐటీని మొక్కలేసాడు, నారు పోసి మొక్కలేసాడు. అప్పుడు 2004 ఆయన ఓడిపోయేటప్పటికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి నేను రాజశేఖర రెడ్డి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నేను రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆయన ఎక్కువ వ్యవసాయం, జలయజ్ఞం అటువంటి ఈయన ప్రజలకు సంబంధించిన అంశాల మీద బాగా పట్టు సాధించాడు. కానీ ఇండస్ట్రీ IT అనేది అతనికి పెద్ద పరిచయం. ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు ఆయన ముందుండి చేస్తాడు, ఆయన చేసే ఉద్యోగం నాకు అప్పచెప్పాడు. నేను ఆయన ఆఫీస్లో ఉన్నాను. అప్పుడు నాస్కామ్ ఉంటుంది కదా, అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అసోసియేషన్కి ఒక బాడీ అనమాట, ఆల్ ఇండియా బాడీ. వాళ్ళు ఏంటంటే మన దేశంలో ఎక్స్పోర్ట్స్, IT ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళు ఫిగర్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నేను జాయిన్ అయినప్పుడు సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి రికార్డు 10 సంవత్సరాలు రికార్డు 5,600 కోట్లు సార్ మొత్తం IT ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. అప్పుడు 75 కోట్లేమో మన విశాఖపట్నం నుంచి ఉండేది. మొత్తం ప్రాథమికంగా 5,600 కోట్లు హైదరాబాద్ నుంచి. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. సో అక్కడి నుంచి నేను 23,000 ఏమో ఉద్యోగాలు సార్ ఆయన తయారు చేసింది. సో అక్కడి నుంచి టేక్ ఓవర్ చేశాను. టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ 5 సంవత్సరాలకి సార్, 5 సంవత్సరాల 6 నెలలకి రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోసయ్య గారికి నేను రిపోర్ట్ ఇచ్చాను. ఏం జరుగుతుంది కథ అని. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పటికీ ఈ విషయాల గురించి అతనికి పాపం ఎక్కువ తెలిసేది కాదు. సో ఆయన ఏమన్నా అంటే ప్రతాప్ సార్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇలా 5,600 crores ఎక్స్పోర్ట్స్ అన్ని కంపెనీలకు సంబంధించి మనకు అప్పచెప్పాడు, 23,000 ఉద్యోగాలు అప్పచెప్పాడు. ఈయన సుమారుగా 5 సంవత్సరాల 6 నెలలు పనిచేశాడు. ఈ కాలంలో ఈయన మామూలుగా బిజినెస్ బాగా తెలిసినోడనే ఉద్దేశంతో ఆయన క్వశ్చన్ వేశారు, సార్ రాజశేఖర రెడ్డి ఎంత ఎక్స్పోర్ట్స్ పెంచుంటారు మీరు అంచనా వేయండి అన్న. రాజశేఖర రెడ్డి బాగా డైనమిక్ కదా ప్రతాప్ అన్నాడు. అవును సార్ డైనమిక్. ఇట్లయితే జనరల్గా ఏదైనా బిజినెస్ 5 సంవత్సరాల్లో రెవెన్యూ డబుల్ అయిందంటే చాలా గొప్ప అనుకుంటాం మనం, అంటే 10,000 కోట్లు. కానీ రాజశేఖర రెడ్డి సెపరేట్ మనిషి కదా, 15,000 కోట్లు అయి ఉంటుంది అంటావా అన్నాడు. సార్ నేను అన్నాను, రాజశేఖర రెడ్డి చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు సార్. అవునా, తక్కువ అంచనా వేస్తున్నా అంటావా? అట్లయితే 20,000 కోట్లు అయి ఉంటుందేమో ప్రతాప్ అన్నాడు. 4 రెట్లు. లేదు సార్ మీరు తక్కువ అంచనా వేశారు, 32,600 కోట్లు చేశాను సార్. 32,600 కోట్లు చేశాను. 85,000 ఉద్యోగాలు క్రియేట్ చేశాను. దాని తర్వాత కూడా కొనసాగాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు SEZలు వచ్చినాయి కదా. ఈనాడులో ఒకరోజు హెడ్లైన్ పడింది, మీకు గమనించారు లేదు, SEZలు వరద అని. SEZలు వరద. 54 IT SEZలు క్రియేట్ చేశాను సార్ హైదరాబాద్ సిటీలో. సో దాని తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయారు, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది.
కేసీఆర్ ప్రభంజనం నడుస్తుంది, సకల జన సమ్ములు, గందరగోళం, అసలు శాంతి అనేది ఆంధ్ర ప్రజల్లో కరువైపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 54 ఎస్సీజెడ్లు క్రియేట్ చేశాం కాబట్టి మీరు ప్రైవేట్ వాళ్ళు మీరు కట్టుకుంటే ఎవరైనా అద్దెకు వచ్చారంటే రకరకాలుగా పోయి బతులు ఆడుకునే వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళందరికీ నేను కూర్చొని వాళ్ళకి భయం అనమాట, అరే ఫారిన్ వాడు ఇక్కడికి వస్తే ఇదేంటి ఇంత గందరగోళం జరుగుతుంది, మేము పెట్టాలో వద్దా అని అనుమానం. వాళ్ళని కూర్చోబెట్టి, ఒరే నాయన మీరు మాకు బంగారు బాతుగుడ్డు లాంటి వాళ్ళు, యాజిటేషన్ చేసేవాళ్ళు కానీ ఈ ఇటువైపు ఉన్న గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో బాతుని బంగారు బాతుని ఏమీ డిస్టర్బ్ చేయరు, మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తానని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రికార్డు చూపించి ఒక్క కేసు కూడా ఐటీ ఉద్యోగుల మీద జరగలేదు దాడులు. ఒక్కరోజు కూడా ఐటీ కంపెనీలు ఈ పలానా స్ట్రైక్ మూలంగా మూతపడలేదు, వాళ్ళ పని దినాలని ఎక్కడ డిస్టర్బ్ కాలేదు అనేది వాళ్ళు చూపించారు. అయినా మీరు నేను గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి నా మాట మీరు ఎందుకు నమ్ముతారా? నేను ఇంతకుముందు వీళ్ళందరూ తెలుసు కదా నాకు, గూగుల్, ఫేస్బుక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ పేర్లు ఇస్తాను, నెంబర్స్ ఇస్తాను, మీరు పోయి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు నేను చెప్పింది ధృవీకరిస్తేనే మీరు ఇప్పుడు పెట్టండి అని అలా క్యాన్వాస్ చేసి కంటిన్యూ చేశారు. ఐటీ వ్యవహారాలు కంటిన్యూ చేస్తే సార్ మన రాష్ట్రం విడిపోయేటప్పటికి 2014 రాష్ట్రం విడిపోయేటప్పటికి నాస్కమ్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం పోయింది. ఓకే సార్, సో రాష్ట్రం స్టాటిస్టిక్స్ ఇస్తే అప్పుడు ఆ రోజు 72,000 crores ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్, మనం 1,50,000 ఉద్యోగాలు, 150,000 మంది ఉద్యోగాలతోటి మనం బంగారు ప్లేట్లో కేటీఆర్కి అప్పచెప్పాం సార్. కేసీఆర్ కాదు అక్కడ నడిపిన తర్వాత ఐటీని కేటీఆర్ నడిపాడు. ఈరోజు మీ ఇన్ఫర్మేషన్ కోసం హైదరాబాద్ ఎంత ఎదిగిందంటే 3,25,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు సార్. 2,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ మన హైదరాబాద్ నుంచి జరుగుతుంది. అది ఇప్పటికీ నేను మన హైదరాబాదే అని అంట, ఎందుకంటే మేము మరుపురాని అధ్యాయాలు లిఖించినటువంటి హైదరాబాద్. సో మీకు ఒక్క విషయం చెప్పాలంటే సార్ మేము ఎట్లా ఉద్యోగం చేసామనేది ఒకటే స్టోరీ చెప్తా, ఇన్ఫోసిస్ స్టోరీ.